ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, గుంటూరు, వైజాగ్, ఒంగోలు లాంటి ప్రాంతాలు పూర్తిగా నీటిమయమయ్యాయి. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. అయితే తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరద బాధితులకు అండగా బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న కారణంగా ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ముందుకు వస్తున్నారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తమ వంతు సహాయం చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. 50 ఏళ్ల క్రితం మా నాన్నగారు నా నుదిటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. ఇప్పటికే నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ రుణం తీరనిది. ఈ జన్మ మీకోసం, మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను అకాల వర్షం జలమయం చేసేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు నా వంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. 2 రాష్ట్రాల్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని బాలకృష్ణ ట్వీట్ చేశారు.